పథకాల గురించి సూపర్ 6 గురించి కొంచెం రచ్చ జరుగుతుంది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం 24 గంటలన్నీ ఇప్పట్లో కాదన్నా, ఏ రాజకీయుడు వచ్చినా ఎవడొచ్చినా సరే మన ప్రజలే కేవలం కావాల్సింది. కానీ వాళ్ళు చెప్పేది ఎట్లా అంటే, ఇంతకు ముందు ఇప్పుడు ఏమంటారు, తప్పు చేసిండు జగన్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిండు. మరి చంద్రబాబు నాయుడు గెలిచినప్పుడు జగన్ అప్పులు చేసిండని చెప్పేసి ఆయన డ్రాప్ కావచ్చు కదా చంద్రబాబు నాయుడు. అట్లా కాడు. ఇప్పుడు ఏదో ఒక టాపిక్ తీసుకొద్దామని చెప్పేసి ఎట్లన్నా టీడీపీని హైప్ చేద్దామని చెప్పేసి పవన్ కళ్యాణ్ ని వాడుకున్నారు. ఎంత వాడుకోవాలో అంత వాడుకున్నారు. ఆ డిప్యూటీ సీఎంని చేయొచ్చు, మనం అది చేయొచ్చు, ఇది చేయొచ్చు అని చెప్పేసి అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎర్రోల్లాగా వీళ్ళకి ఓటులు వేస్తారు, అంతా గెలిపించేస్తారు అని చెప్పేసి ఆయనని మంచిగా వాడుకోరు. ఇప్పుడు అయిపోయింది, ఒక 1 year దాకా, ఒక 6 months 7 months దాకా వచ్చేస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్తో మనకేం పని లేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంని తీసేద్దాము, నారా లోకేష్ని పెడదాము అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఒకవేళ ఇన్ కేస్ అదే అయితే మాత్రం మా తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు. మేము ఆంధ్రాకి వెళ్ళి ఆంధ్రాని మొత్తం తగలబెట్టడానికన్నా మేము సిద్ధం. అలాగే ఒకసారి కళ్ళు చూపిస్తాను, మొత్తం జీరో ఏమీ లేదు కదా. కళ్ళు కాదు, ఏం కాదు, కళ్ళు చూపిస్తాను. పవన్ కళ్యాణ్ కళ్ళు చూపిస్తే ఏమి అలాగే మాట్లాడారు. వాళ్ళు కళ్ళు చూపెట్టారు, ఏ చూపెట్టారన్నా. ఇప్పుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ కూడా తీసేస్తే మళ్ళీ జగన్నే మళ్ళీ రాజకీయ నాయకుడు చేయాలి, సీఎం చేయాలి, అంతే. అంతకు మించి ఏం లేదు అక్కడ. ఊళ్ళోపలి ఎవరో మాటలు ఎవడైనా మస్తు మాట్లాడతాడు. కానీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం నుంచి తీసేస్తే నారా లోకేష్ని పెడితే అది మొత్తం కథనే మొత్తం వేరే ఉంటుంది. ఎందుకంటే నారా లోకేష్ సీఎం చేసేస్తే అది ఎవరు చేయడన్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తర్వాత కంపల్సరీ కావాల్సింది మన పవన్ కళ్యాణ్. ఎందుకని ఏ అర్హత ఉందంటారు? ఏ అర్హత ఉందంటే ఇప్పుడు వచ్చి కాపులు సీఎం అయిన చరిత్ర లేదు కదా, కమ్మలు లేదా రెండు ఇద్దరే సీఎం. చరిత్ర సృష్టిస్తాడు మా పవన్ కళ్యాణ్. ఏ అర్హత ఉందని ఏం చెప్తారు? అంత సినిమా ఎందుకు లేదు? ఇప్పుడు రేవంత్ రెడ్డి నువ్వు సీఎం అవుతాడని చెప్పేసి అనుకున్నావు తెలంగాణలో. ఇప్పుడు పవన్ రెడ్డి అయినా సరే క్యాస్ట్ ఎందుకన్నా, క్యాస్ట్ ఎందుకు? ప్రజలకు మంచి చేసే గుద్దల్లం ఉండాలి సీఎం అయిన ఎవరికైనా సరే. ఇప్పుడు రెడ్డిలే కావాలి, ఒడ్డరాజులే కావాలి అని ఏమన్నా ఉందా? సరే గుద్దలు సత్తే ఏమనుకుందో 10 వచ్చింటే వాడు మంచిగా చేస్తే ఈసారి కాదు ఇంకో 10 ఏళ్ళనే వెళ్తాడు వాడు. ఇక్కడ మా తెలంగాణలో కేసీఆర్ వేయలే, మా తెలంగాణలో కేసీఆర్ చేసినంత ఎవడు చేయలేదు. రేవంత్ రెడ్డి కాదు, నెక్స్ట్ ఇంకోటి ఎవడు వచ్చినా సరే చేయలేడు, అంత చేయలేడు. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ మా ఊర్లోనే ఒకప్పుడు ల్యాండ్ ధర 1,00,000 2 లక్షలు ఉంటుండే. ఇప్పుడు మాకు మొత్తం ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత నుంచి మాకు మొత్తం ల్యాండ్ వాల్యూ 1 crores వెళ్ళిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక తగ్గిపోయింది. రేవంత్ రెడ్డి వచ్చి తగ్గిపోవడం ఏందన్నా? నువ్వు ఒక పాల ప్యాకెట్ ధర 10 రూపాయలు చేస్తావు, దాని డిమాండ్ అట్లుంది. మళ్ళీ వచ్చి నువ్వు 5 రూపాయలు అవుతుంది అన్న, 5 రూపాయలు అవుతుందా? దాని ప్రైస్ అనేది ఇంకెక్కువనే అవుతుంది. ఇక్కడ ల్యాండ్ విషయం కూడా అంతే. రేవంత్ రెడ్డి వచ్చి 5 రూపాయలు తక్కువ చేస్తాడు, కేసీఆర్ వచ్చి మనకు మంచి చేసేవాళ్ళు మనం మంచిగా చూడాలి, అంతే. థ్యాంక్ యూ.